హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ హిస్టరీ మన గ్రూప్ 3లో ఒక 15 క్వశ్చన్లు బాగా హార్డుగా చేయని విధంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ హిస్టరీ మన వచ్చిన 10 క్వశ్చన్లు పెట్టిన విద్యార్థులు తెలంగాణ హిస్టరీలో కొంత బోల్తా కొట్టారు. ఆ నేపథ్యంలో అశోక ఆన్లైన్ అకాడమీ మీ అశోక్ సార్ తెలంగాణ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక 5 పేపర్లు తెలంగాణ మూమెంట్ గ్రాండ్ టెస్ట్ చూసిన తర్వాత విద్యార్థులకు డిమాండ్ మేరకు దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి క్వశ్చన్లు మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో అడుగుతున్న విధానానికి అనుగుణంగా తయారు చేసినటువంటి క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాదాపుగా ఒక 1000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా 5 పేపర్లని తయారు చేయడం జరిగింది. 1000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా మొత్తంగా అనాలిసిస్గా. దాంతోపాటు నా యొక్క షార్ట్ నోట్స్ కనుక చూడగలిగితే ఒకసారి రివిజన్ మొత్తం అయిపోతుంది. దీనికి ఎంత టైం కేటాయించాలి సార్ మీరంటే కేవలం 1 డే, 5 పేపర్లు, పేపర్కి 50 నిమిషాలు, అంటే ఒక 4 గంటల పాటు మీరు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఒక 7-8 గంటల పాటు కనుక మీరు క్లాసెస్ ఈ స్పీడ్లో పెట్టుకుంటే 6 గంటల కంటే ఎక్కువ ఏమో కనిపించదు. కాదు 1 డే మొత్తం తెలంగాణ కోసం కేటాయిస్తే సరిపోద్ది. కాబట్టి అలాంటి క్వశ్చన్లని కొన్ని మీకు చూసే ప్రయత్నం చేద్దాం. శాతవాహనులు తమ పేర్ల ముందు, శాతవాహన రాజులు తమ పేర్ల ముందు తల్లుల పేర్లు పెట్టుకున్నారు. తల్లుల పేర్లు పెట్టుకున్న వంశాలు 2, ఒకటి శాతవాహనులు, రెండోది ఈక్ష్వాకులు. శాతవాహనులు అనుసరించిన వాళ్ళు ఈక్ష్వాకులు కాబట్టి తల్లుల పేర్లు పెట్టుకున్నారని అందరికీ తెలిసినటువంటి అంశము. శాతవాహనుల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది. తల్లుల పేర్ల ముందు తల్లుల పేర్లు పెట్టుకున్నారు. శాతవాహనుల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఏ సరైనది, ఆర్ సరైనది, ఏకు ఆరు సరైన వివరణ. ఏ సరైనది, ఆర్ సరైనది, ఏకు ఆరు సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆరు తప్పు. ఏ తప్పు, ఆరు సరైనది. దీన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు మామూలుగా మీరు ఏం సెలెక్షన్ చేసుకుంటారు అంటే ఇప్పుడు చూడండి, ఏం సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఏ అనేది ఆప్షన్ 1 మీరు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆప్షన్ 1 అనేది రాంగ్ అండి. ఏంటి రైట్ అంటే ఏ సరైనది, ఆర్ తప్పు అనేది సరైన సమాధానం. అంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్గా ఏం చేస్తారు? ఏనే ఎన్నుకుంటారు. ఎందుకంటే తమ పేర్ల ముందు తల్ల పేర్లు పెట్టుకున్నారు. కానీ శాతవాహనుల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ లేదండి, పితృస్వామ్య వ్యవస్థ ఉన్నది. కేవలం తల్లుల పేర్ల ముందు మాత్రం పెట్టుకున్నారు. కానీ మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నదా అంటే లేదు, పితృస్వామ్యం కొనసాగింది. ఏంటి మరి మాతృస్వామ్యం దీన్ని ఇక్కడ ఏం చెప్తుంది సార్ అంటే బహుభార్యత్వాన్ని చెప్తున్నది. ఎందుకంటే ఒక రాజుకు 4 భార్యలు ఉంటే ఒక్కొక్క భార్యకి 2-3 కొడుకులు ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని ఏ పేరుతో పిలవాలంటే గౌతమి పుత్రుడు, గౌతమి పుత్ర శాతకర్ణి అట్లా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే మహిళల స్థానం మెరుగ్గానే ఉన్నప్పటికీ ఇక్కడ కొనసాగింది పితృస్వామ్యమే కానీ మాతృస్వామ్య వ్యవస్థ కాదు. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ మాత్రమే సరైనది, ఆర్ అనేది తప్పు. ఎందుకంటే ఉన్నది పితృస్వామ్యము, మాతృస్వామ్యము కాదు. కాబట్టి ఇలాంటి ఎనాలిటికల్ క్వశ్చన్లని అంటే మీకు ఈజీగానే ఉంటుంది. కానీ కొంత మనం జాగ్రత్త పడకపోతే క్వశ్చన్ పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏ సరైనది, ఆర్ తప్పు అన్నటువంటి సమాధానాన్ని మనం ఎన్నుకునే ఒక ప్రయత్నం చేయాలా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో భూదానాలు ప్రారంభించిన వారు శాతవాహనులు. భూదానాలకు సంబంధించిన క్వశ్చన్. క్రింది వాటిల్లో సరైన వాటిని గుర్తించము. భూదానాలు చేసిన వాళ్ళు ఎవరంటే శాతవాహనులు అని చెప్తా ఉన్నారు. మరి శాతవాహనుల కాదా? భూదానంతో పాటుగా భూమిలో పనిచేసే వారిని కూడా బదిలీ చేసే ఆచారం శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది. చూడండి, భూదానం కాదట, భూదానంలో ఆ భూమిలో పనిచేసినటువంటి కార్మికులను కూడా, పని వాళ్ళని కూడా దానం చేసే సందర్భం కనబడుతుందట. భూమిపై రైతులకు సొంత హక్కులను కలిగి ఉండినారు. భూమిపై రైతులు సొంత హక్కులను కలిగి ఉండినారు శాతవాహనుల కాలంలో. రాజు సొంత భూమి రాజకంకేట. మరి వీటిలో సరైన సమాధానాలు ఏంటి, తప్పేంటి? ఇక్కడ ఏబి, ఏబిసి, ఏసిడి, ఏబిసిడి అనే సమాధానాలు ఇచ్చారు. మీరు ఒకేసారి చూస్తే ఈ క్వశ్చన్లో ఏం సమాధానం ఎన్నుకోవాలన్నటువంటి ఒక డైలమా కూడా మీకు వస్తుంది. ఎందుకంటే ఇది అలాంటి క్రిటికల్గా ఉన్నటువంటి క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో భూదానాలు ప్రారంభించిన వారు శాతవాహనులు అండి. మొట్టమొదటిసారిగా మనకు ఉత్తర భారతదేశంలో గుప్తుల కాలంలో పెద్ద ఎత్తున భూదానాల కార్యక్రమం ఉంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా అంటే దక్షిణ భారతదేశంలో భూదానాలను ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే శాతవాహనులు అన్నటువంటి పాయింట్ కూడా రైట్. ముఖ్యంగా బ్రాహ్మణులకు
ఎక్కడ రాజు యొక్క ఆస్థానంలో పనిచేసిన బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అయింది. భూదానాల కార్యక్రమం శాతవాహనుల కాలంలో ఉంది. అలాగే భూదానంతో పాటు అలా పనిచేసే వాళ్ళని కూడా బదిలీ చేసే ఆచారం ఉన్నదా అంటే అది కూడా ఉందండి శాతవాహనుల కాలంలో. ఇది కూడా రైటే. మరి మొత్తం ఉన్న భూమి రాజుదా, ప్రజలదా, రైతులకు సొంత భూమి ఉన్నదా? కేవలం రాజుకు మాత్రమే మొత్తం ఉన్నట్టు భూమి మొత్తం కూడా రాజుకే వర్తిస్తుందా అంటే ఇక్కడ చూడండి, రాజు యొక్క సొంత భూమి రాజకంకేట. రాజు యొక్క సొంత భూమి రాజకంకేట. మరి రాజకంకేట, రాజుకు సొంత భూమికి సపరేట్ రాజకంకేట ఉన్నప్పుడు ప్రజలకు కూడా భూమి ఉన్నది. ప్రజలకు కూడా భూమి ఉన్నది. ప్రజలంటే ఎవరు? రైతులకు. కాబట్టి రైతులకు, భూమిపై రైతులకు సొంత హక్కు కలిగి ఉంటున్నారు శాతవాహనుల కాలంలో అనే పాయింట్ కూడా రైటే. రాజుకున్నటువంటి సొంత భూమిని ఏమన్నా రాజకంకేట అన్నాము. కాబట్టి ఇది కూడా రైటే. కాబట్టి భూదానాలకు సంబంధించి ఈ భూదానాలే తర్వాత కాలంలో ఇది భూస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసి ఏకంగా నిజాంల కాలంలో మొత్తం భూమిలో అంటే మొత్తం 5,30,00,000 భూమి ఉంటే దాంట్లో 3 కోట్ల భూమి ఏమో ప్రజలదైతే దివానీ భూమి అయితే దాని తర్వాత జాగీర్దారుల యొక్క భూములు అనేవి దాదాపుగా 1.5 ఎకరాల భూమి ఉంటే నిజాం యొక్క సొంత పర్సనల్ ఎస్టేట్ 70 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా 70 నుంచి 80 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టుగా మనం చదివిన ఒక ప్రయత్నం జరిగినాం. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, భారతదేశంలో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఈ భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. ఈ భూస్వామ్య వ్యవస్థ మూలంగానే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఈ భూస్వామ్య వ్యవస్థ కారణంగానే నక్సలిజం కూడా పనిచేసింది. కాబట్టి మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అప్ టు మోడర్న్ వరకు కనుక ఈ భూస్వామ్య విధానాలు మొత్తం కూడా మనం పరిశీలించినప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 4 ABCD కూడా 4. కానీ చాలామంది 4 పెట్టడాలంటే ధైర్యం కావాలంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటేనే పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండిలకు సంబంధించి సరైన వాటిని గుర్తించుము. ఏన్షియంట్లోనే మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. విష్ణుకుండ్ల కాలంలో కుల వ్యవస్థ బలపడింది. విష్ణుకుండ్ల కాలం బౌద్ధానికి స్వర్ణయుగము. గోవిందవర్మ దశబల బలి అనే బౌద్ధ పండితునికి పెన్కాపుర అనే గ్రామాన్ని దానంగా ఇచ్చారు. దశబల బలి అనే బౌద్ధ పండితునికి పెన్కాపురం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చారు. 2వ మాధవవర్మ బౌద్ధ మత పతనానికి గల ప్రధాన కారకుడు. చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి. విష్ణుకుండ్ల కాలంలో కుల వ్యవస్థ బలపడింది. విష్ణుకుండ్ల కాలంలో బౌద్ధానికి స్వర్ణయుగం. దశబలబల అనే పండితునికి పెన్కాపురం అనే గ్రామాన్ని ఇచ్చారు. బౌద్ధ మత పతనాన్ని శాసించింది 2వ మాధవవర్మ. దీంట్లో ఆన్సర్లు ఏంటివి అన్నప్పుడు మనకు ఆలోచన ఎక్కువ జరగాల్సిన పని ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ విష్ణుకుండ్ల కాలంలో కుల వ్యవస్థ బలపడిందండి. శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ బలపడలేదు. శాతవాహనుల కాలంలో కులం అనే ప్రస్తావన ఉంది, అప్పుడే ఏర్పడుతున్న కులం. కాబట్టి కులం బలంగా ఉన్నదా అంటే లేదు. వర్ణ వ్యవస్థ బలంగా ఉందంటే లేదు. వర్ణ వ్యవస్థ కానీ కులము కానీ శాతవాహనుల కాలంలో బలంగా లేదండి. కానీ విష్ణుకుండ్ల కాలం వచ్చేసరికి ఇవి బలపడినవి. కులం అనేది బలపడింది, వర్ణ వ్యవస్థ కూడా బలపడిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కుల వ్యవస్థ బలపడింది విష్ణుకుండ్ల కాలం వస్తాలకే. అది శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ బలపడిందంటే లేదు, ఉచ్చస్థితిలో ఉందంటే లేదు, అప్పుడే ఏర్పడుతున్న కులం ఉంది. కాబట్టి దీన్ని ఆ చాప్టర్ని ఈ చాప్టర్లను కూడా మిళితం చేసి చదువుకునే ఒక ప్రయత్నం చేయాలా. విష్ణుకుండ్ల కాలంలో బౌద్ధానికి స్వర్ణయుగం కాదండి. శాతవాహనుల కాలంలో మనకు బౌద్ధం అనేది స్వర్ణయుగంగా కొనసాగింది. కానీ విష్ణుకుండ్ల వచ్చేసరికి పతనం ఉంది. తొలి విష్ణుకుండ్ల కాలంలో బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ 2వ మాధవవర్మ వచ్చేసరికి కంప్లీట్గా ఏమైందంటే పతనం స్టార్ట్ అయింది. విష్ణుకుండ్ల కాలంలో పతనాన్ని శాసించింది కూడా ఎవరంటే విష్ణుకుండ్లే. అమరావతి అమరేశ్వర ఆలయంగా మారింది. టోటల్గా బుద్ధుని యొక్క విగ్రహాలను పగలగొట్టి శయనిస్తున్నటువంటి విష్ణు యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన 2వ మాధవవర్మ. కాబట్టి ఇలాంటి పదజాలాలు మొత్తంగా చదువుతూ మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఇక్కడ పతనం స్టార్ట్ అయ్యి స్వర్ణయుగం అంటే కాదండి. విష్ణుకుండ్ల కాలంలో బౌద్ధానికి స్వర్ణయుగం అనేది కాదు. గోవిందవర్మ పట్టమహిషి దశబల బలి అనే పండితుడికి పెన్కాపురం అనే గ్రామాన్ని ఇచ్చారంటే ఇచ్చారు. ఇది రైట్ ఆన్సరు. 2వ మాధవవర్మ బౌద్ధ మత పత్రానికి గల ప్రధాన కారకుడు అంటే 100%. అది ఈక్ష్వాకుల కాలంలో వీరపురుషదత్తుడు బౌద్ధ మత ఉన్నతి కారణమైతే
అదే మీకు రెండవ మాధవర్మ బౌద్ధ మత పతనానికి గల కారకుడిగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ ఏంటంటే కేవలం సిడి ఏసిడి అనేవి రైటు. సరైన సమాధానాలు ఏంటివి? ఏసిడి అనేది సరైన సమాధానాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. బి అనేది ఋషిగుణ్ల కాలంలో బౌద్ధ మత స్వర్ణయుగం అంటే కాదు అన్న పాయింట్ని టోటల్గా 70% మన కల్చరల్ బేస్లో క్వశ్చన్ అడుగుతున్నారండి. పొలిటికల్ హిస్టరీని కెళ్ళి ప్రాధాన్యత తగ్గి కల్చరల్ హిస్టరీతో మెయిన్ అంశార్థం చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ పొలిటికల్కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, ఈ క్రింది వాణిలో కాకతీయులకు సంబంధించి సరైన వాటిని గుర్తించుము. హన్మకొండ రాజధానిగా పరిపాలించిన తొలి పాలకుడు మొదటి బేతరాజు. హన్మకొండ రాజధానిగా పరిపాలించిన తొలి పాలకుడు మొదటి బేతరాజు. వరహ ముద్రతో నాణాలు ముద్రించిన మొదటి పాలకుడు ప్రోలరాజు. హన్మకొండలోని బేతేశ్వర ఆలయం నిర్మించింది మొదటి బేతరాజు. ప్రోలరాజు విజయాలు కాకతీయుల సొంత రాజ్యంగా, ఇక్కడ రెండో ప్రోలరాజు అండి. రెండో ప్రోలరాజు విజయాలు కాకతీయ సొంత రాజ్యంగా మారిన వైనాన్ని వివరించే శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం. చూడండి, ఇక్కడ మీరు క్వశ్చన్లు కనుక చూస్తే దాదాపు ఏ క్వశ్చన్ కూడా కరెక్ట్ సమాధానం పెట్టగలుగుతామంటే పెట్టలేని డౌట్లు అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి. పెరగకుండా ఉండాలంటే డెప్త్గా చదవాలా. హన్మకొండ రాజధానిగా పరిపాలించిన తొలి పాలకుడు మొదటి బేతరాజు అంటే కాదండి. మొదటి బేతరాజు మొట్టమొదటిసారిగా రాజ్యానికి వచ్చిండు. రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మొదటి బేతరాజు. కానీ హన్మకొండని క్యాపిటల్ సిటీగా మార్చుకుంది ఎవరంటే మొదటి ప్రోలరాజు అండి. మొదటి ప్రోలరాజు అనే వ్యక్తి హన్మకొండను క్యాపిటల్ సిటీగా మార్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం మొదటి బేతరాజు ఇచ్చినాం కాబట్టి రాంగ్ ఆన్సర్. వరహ ముద్రతో నాణాలు ముద్రించినది మొదటి ప్రోలరాజు అంటే అవునండి, ఆయనే వరహం అనేది బాదామి చాళుక్యుల యొక్క రాజలాంఛనం, రాష్ట్రకూట్ల యొక్క రాజలాంఛనం, కళ్యాణి చాళుక్యుల యొక్క రాజలాంఛనం, కాకతీయుల యొక్క రాజలాంఛనం. 4 వంశాలకండి. వేములవాడ చాళుక్యులకు కూడా చూడండి ఎవరెవరు? బాదామి, దాంతోపాటు రాష్ట్రకూట, దాంతోపాటు కళ్యాణి, దాంతోపాటు వేములవాడ, దాంతోపాటు కాకతీయులు. వీళ్ళందరికీ కూడా రాజలాంఛనం ఏంటంటే వరహం అనే గుర్తుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ వరహ ముద్రతో నాణాలు ముద్రించిన రాజు మొట్టమొదటి కాకతీయ రాజు ఎవరు అంటే మొదటి ప్రోలరాజు అంటే సరైన సమాధానం రైట్గా గుర్తుపెట్టుకోండి. రెండో ప్రోలరాజు విజయాలు కాకతీయ స్వాతంత్ర రాజ్యంగా మారిన వైనాన్ని వివరించే శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం. మధ్యలో ఇంకోటి ఉంది. హన్మకొండలోని బేతేశ్వర ఆలయ నిర్మాత ఎవరు? మొదటి బేతరాజు అంటే మొదటి బేతరాజు కాదు, రెండో బేతరాజు అనే వ్యక్తి మనకు హన్మకొండలో బేతేశ్వరాలు నిర్మించిండు. ఆ బేతేశ్వర ఆలయాన్ని శివపండితుడికి దానం చేసింది ఎవరంటే మొదటి దుర్గరాజు అనే వ్యక్తి ఆ బేతేశ్వర ఆలయాన్ని శైవ పండితుడికి దానం చేసే అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే రెండో పోలరాజు విజయాలు ఇది ఆన్సర్ ఏంటి? తప్పండి. రెండో పోలరాజు విజయాలు కాకతీయ స్వాతంత్ర రాజ్యంగా మారిన వైన వివరించే శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం అంటే 100% రైటు. మరి హన్మకొండ శిలాశాసనం ఎవరు వేశారు అంటే మొదటి రుద్రదేవుడు వేయించాడు. ఈ మొదటి రుద్రదేవుడు 1163వ సంవత్సరం, కొన్ని పుస్తకాలు 62 ఉంటుంది, 63వ సంవత్సరంలో కళ్యాణి చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని పొందాడు. దానికి గుర్తే హన్మకొండ శిలాశాసనం, దాని గుర్తే 1000 పిల్లర్ టెంపుల్. 1000 స్తంభాల గుడి యొక్క నిర్మాణం గురించి, కాకతీయ సామ్రాజ్య సొంత రాజ్యం అయింది, మొదటి రుద్రదేవుడు సొంత రాజ్యంగా పరిపాలించిన వివరాలు ఎక్కడ ఉంటే హన్మకొండ శిలాశాసనం ఉన్నాయి. దాంతోపాటు రెండో ప్రోలరాజు విజయాలు కూడా వివరించేటటువంటి శిలాశాసనం హన్మకొండ శిలాశాసనం. ఎవరు వేశారో తెలవాలా. రెండవది దాంతో పాటుగా అది దాంట్లో ఉన్న వివరాలు కూడా మనకు అర్థం కావాలి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. డి అనేది సరైన సమాధానం. మరి ఏంటేంటివి అంటే బి మరియు డి, బీడి మాత్రమే సరైన సమాధానాలు. ఏ తప్పు మరియు సి తప్పు రెండు కూడా తప్పుడు సమాధానాలుగా అర్థం చేసుకోవచ్చు. రైట్ ఏంటంటే రెండో బేతరాజు, రైట్ ఏంటంటే హన్మకొండ రాజధాని మొదటి ప్రోలరాజు, బేతరాజు కాదని అంశం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటి బేత, రెండో బేత, మొదటి ప్రోల, రెండో ప్రోల, ఈ రాజుల విషయంలో చాలా గందరగోళం ఉంటుంది.
తొలి కాకతీయుల మీద క్వశ్చన్ పడిందంటే దాదాపుగా మనం మిస్టేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కన్ఫ్యూజ్ అవుతాం. మొదటి బేత రాజా రెండో బేత రాజా, మొదటి పోల రాజా రెండో పోల రాజా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దంటే మన యొక్క క్లాసెస్లో మీకు ఇంతకుముందు చాలా డెప్త్గా చెప్పిన అంశాలు కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో కూడా కొంత మనకు కవర్ అవుతున్న అంశాన్ని కూడా చూసుకొని ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించము. పానగల్లును జయించి రుద్ర సముద్రం, దాన్ని ఏమంటున్నాం అంటే ఉదయ సముద్రం అంటున్నాం, నిర్మించినది మోటి రుద్రదేవుడు. పానగల్లును జయించి రుద్ర సముద్రం లేదా ఉదయ సముద్రాన్ని నిర్మించిన మోటి రుద్రదేవుడు. గోలకీ మఠాలను స్థాపించిన విశ్వేశ్వర శంభు. ముత్తుకూరు యుద్ధంలో పాండ్యుల చేతిలో ఓటమిని పొందినది గణపతి దేవుడు. త్రిపురాంతక యుద్ధంలో రాణి రుద్రమాదేవి మరణించినదన్న వివరాలు చందుపట్ల శిలాశాసనం వివరిస్తూ ఉంది. దీంట్లో రైట్ ఏంటంటే మీరు తక్కువమైన సమాధానం చెప్పేసింది చందుపట్ల శిలాశాసనం రాణి రుద్రమాదేవి మరణించిన అంశాన్ని కూడా ఎమ్మడి పెట్టగలుగుతారు. అలాగే ముత్తుకూరు యుద్ధంలో పాండ్యుల చేతిలో ఓటమి పొంది గణపతి దేవుడు అంటే ఇది కూడా పెట్టగలుగుతారు. కానీ పైన ఉన్నటువంటి రెండింటికి సమాధానాలు పెట్టాలంటే కొంత ఆలోచన చేయాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనకు పానగల్లుని కుందూరు చోడులను ఓడించి వాళ్ళ యొక్క కూతుర్ని పద్మావతిని వివాహం చేసుకొని, వాళ్ళ కూతురు పద్మావతిని, ఉదయచోడు యొక్క కూతుర్ని పద్మావతిని వివాహం చేసుకొని అక్కడ ఉన్నటువంటి రుద్ర సముద్రాన్ని ఇవాళ ఉదయ సముద్రం అంటున్నాం, దాన్నే పానగల్లు చెరువు అంటాం. ఆ పానగల్లు చెరువును మొత్తంగా బాగు చేసి విస్తీర్ణాన్ని పెంచింది ఎవరు అంటే మనకు మొటి రుద్రదేవుడు అనే పాయింట్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పద్మావతి వివాహం చేసుకున్నారు, కుందూరు చోడులను ఓడించిండు. కాబట్టి సముద్రాన్ని కూడా అంటే అలా చెరువుల పెద్ద చెరువులు అన్నిటి కూడా సముద్రాలుగా పిలువబడ్డ అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే గోలకీ మఠాలను స్థాపించింది విశ్వేశ్వర శంభువు. ఈ విశ్వేశ్వర శంభువు ఈయన గణపతి దేవునికి రాజగురువు, గణపతి దేవుని యొక్క సేవగురువు, రాణి రుద్రమాదేవి యొక్క సేవగురువు. అలాగే రెండవ ప్రతాపరుద్రుని కూడా శివగురువు ఎవరంటే మనకు విశ్వేశ్వర శంభు. ఆయన గోలకీ మఠాలను ఏర్పాటు చేసిండు. మందడం అనే గ్రామాన్ని రాణి రుద్రమాదేవి ఇస్తే ఆమె ఆ మందడంలో కూడా ఒక విద్యా మంటపాన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే విశ్వేశ్వర శంభు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆన్సర్లు ఏంటంటే ABCD 4 కూడా సరైనటువంటి సమాధానాలే. కనుక తప్పైతే ఎందుకు తప్పైంది, రైట్ అయితే ఎందుకు రైట్ అయింది, ఇట్లా మనకు ఒక 250 క్వశ్చన్లు మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. 250 × 4 1000 క్వశ్చన్లు అవుతాయి. అలాగే మన షార్ట్ నోట్స్ కనుక మీరు చూసుకోగలిగితే బేసిక్స్ కూడా కొంత కవర్ అయ్యి మనకు దాదాపుగా ఎట్లా పేపర్ ఇచ్చినా కూడా ఒక 70-80% వరకు కవర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. టెస్ట్ సిరీస్ జస్ట్ 100 5 పేపర్లు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సరికానిది. కాకతీయ సామ్రాజ్యంలో నాయంకర్ల పరిధిలో 1/4 భూభాగం ఉండేది. మీ అందరూ తెలుసు, నాయంకర్లు అనేవాళ్ళు కాకతీయుల కాలంలో ఉంది. నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది రాణి రుద్రమాదేవి అన్న అంశం కూడా మీకు తెలుసు. కానీ మరి నాయంకర్ల పరిధిలో ఎంత భూమి ఉందంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ప్రయత్నం. కాకతీయ రాజ్యంలో పాలకులు అంటే ఇక్కడ కాకతీయ రాజులు, పాలకులు అంటే రాజులు, లెంకలను పుత్రులతో సమానంగా చూడబడేవారు. పుత్రులతో సమానంగా తమ సొంత బిడ్డలతో సమానంగా చూడబడ్డ వ్యక్తులు అంటే లెంకలు. అసలు లెంకలు అంటే మీనింగ్ ఏంటి? కాకతీయుల కాలంలో న్యాయమూర్తుల తీర్పులను జయపత్రాల పేరుతో పిలిచేవారు. అలాగే దర్శనము అనగా ఒక పన్ను. ఇవి రైటా రాంగా మనం అడుగుతున్నటువంటి సందర్భము ఈ క్రింది వాణిలో సరికానిది. అంటున్నాం. సరికానిది అంటున్నాం. మరి ఏంటి సరికానిది? సరికానిది అన్నప్పుడు ఏంటంటే 3 రైట్ అవుతాయి, 1 తప్పు అవుతుంది. మరి ఆ తప్పు అయ్యేటటువంటి కాన్సెప్ట్ ఏందో మీరు దీంట్లో ఎమ్మడే టక్కిన ఎవరైనా సమాధానం పెట్టండి చూద్దాం. పెట్టగలుగుతారా? దాదాపు పెట్టడం కష్టం మీకు. ఎందుకంటే దీంట్లో ఆప్షన్స్లలో జయపత్రాలు రైట్ మీకు తెలుసు, లెంకలు అనేది తెలుసు. మరి లెంకలు ఇక్కడ ఉంటే పుత్రులతో సమానంగా చూడబడేవారు, రైటా రాంగా మళ్ళీ క్వశ్చనే. అలాగే కాకతీయ సామ్రాజ్యం నాయంకర్లు ఉన్నారు, అది కూడా తెలుసు. కానీ 1/4 భూభాగం ఉందా లేదా అంటే మళ్ళీ డౌటే. కాబట్టి ఇక్కడ చూడండి, కాకతీయ సామ్రాజ్యంలో నాయంకర్ల పరిధిలో, కాబట్టి ఇక్కడ నాయంకర్ల యొక్క సైనిక వ్యవస్థ ఎవరి కాలంలో అంటే కాకతీయుల కాలంలో ఉంది. నాయంకర్ల కంటే ముందున్నటువంటి పదం ఏంటంటే నియోగాలు అనేవాళ్ళు. ఆ నియోగ వ్యవస్థకి వెళ్ళే నాయంకర్ అనే పదం పుట్టింది. ఆ నాయంకర్ నుంచి విజయనగర సామ్రాజ్య కాలంలో అమర నాయంకర వ్యవస్థ అనేది కొనసాగింది. దాని తర్వాత ఇది జాగీర్దారీ సిస్టమ్గా మారిన అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొత్తంగా భూస్వామ్య వ్యవస్థతో అనుబంధంగా కొనసాగిన వ్యవస్థలే నియోలు కావచ్చు, నాయంకర కావచ్చు, అమర నాయంకర కావచ్చు, అలాగే జాగీర్దారీ సిస్టంలో కావచ్చు.
కాబట్టి ఇవన్నీ కూడా భూస్వామ్య పదానికి పదజాలంగా పర్యాయ పదాలుగా కొనసాగినాయి. ఆ భూమిని తమ గుప్పెట్లో పెట్టుకొని రాజుకు అవసరమైన సమయాలలో సైనిక సహాయం చేయడమే ఎవరంటే నాయంకర్లు. దాంతోపాటు గ్రామాలలో పన్నుల వసూళ్ల బాధ్యతలు, దాంతోపాటు గ్రామాలలో శాంతి భద్రతలు. చూడండి నాయంకర్ల యొక్క డ్యూటీస్ ఏముంటాయి? ఒకటి సైనికంగా యుద్ధాలలో ఉపయోగపడడం, రెండవది గ్రామాలలో టోటల్గా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి భూభాగం పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో శాంతి భద్రతల యొక్క పర్యవేక్షణ, దాంతోపాటు పన్నుల వసూళ్లలో కూడా సహకరించడం. ఈ 3 డ్యూటీలు ఎవరు చేశారు సార్ అంటే నాయంకర్లు అనే వాళ్ళు చేశారు. మరి నాయంకర్ల పరిధిలో ఎంత భూభాగం ఉంది సార్ అంటే 1/4 రైట్ అంటే రైట్ సార్. అలాగే కాకతీయ రాజ్యంలో లెంకలు అంటే ఏంటంటే వ్యక్తిగతంగా భద్రతా సిబ్బందిని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఏమంటారంటే లెంకలు అంటారు. ఆ లెంకలని పూజించే ఆచారం, లెంకల్ని పుత్రులతో సమానంగా చూసే ఆచారం కాకతీయుల కాలంలో ఉన్నదా అంటే ఉన్నదండి. వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అదే మనకు ఇక్షాకుల కాలంలో వీర్గల్ అని పిలుస్తాం. వీర్గల్ సాంప్రదాయాలు జపాన్లో ఉందని చెప్పబడుతూ ఉంది. కానీ వీర్గల్ మనకు ఇక్షాకుల కాలంలో వస్తే లెంకల్ అనే పదజాలం కాకతీయుల కాలంలో వస్తుంది. ఆ లెంకలు అడగట్లేడు, వాళ్ళ పుత్రులతో సమానంగా చూశారన్న ఒక పాయింట్ని చూసుకోవచ్చు. అలా కాకతీయుల కాలంలో న్యాయమూర్తులని జయపత్రాలు రాసినటువంటి తీర్పులని జయపత్రాల రూపంలో భద్రపరిచేవాళ్ళు, అవసరమైన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాటిని ఏమంటారంటే జయపత్రాలు అంటారు. న్యాయమూర్తులని ప్రౌఢి వాక్కులు అంటాం. న్యాయమూర్తులు ఏమంటామంటే ప్రౌఢి వాక్కులు. ఈ ప్రౌఢి వాక్కులు ఇచ్చినటువంటి తీర్పులని జయపత్రాల రూపంలో భద్రపరిచి అవసరమైన ఎవరికైతే తీర్పులు అయితే ఉంటాయో వాళ్ళకి ఇచ్చేటటువంటి పత్రాలని జయపత్రాలుగా పిలిచిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ మీనింగ్ ఇంకోటి ఉంది. మరి 3 కూడా రైటే. మరి కానిది ఏంటంటే డి అనేది కానిది. ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏంటంటే డి అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. మరి దాని మీనింగ్ ఏంటి సార్? దర్శనం అంటే పన్ను కాదండి. దర్శనం అంటే మీనింగ్ ఏంటంటే మనము రాజు యొక్క సంస్థానాన్ని, రాజు యొక్క ఆశ్రయాన్ని, ఆ రాజును కనుక మనం రాజస్థానానికి పోయినప్పుడు ఇచ్చే కానుకలు, రాజును దర్శనం కోసం పోయినప్పుడు ఇచ్చే కానుకలు ఏమంటామంటే దర్శనము అంటాము. ఇలాంటి పదజాలాలని మనం ఒక దగ్గర రాసుకోగలిగితే మనకు స్కోర్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? సిరికిందలు సరికానిది ఏంటంటే దర్శనం అంటే పన్ను కాదండి, కానుకలు అన్న ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటివి ఎన్నో క్వశ్చన్లని మనకు టెస్ట్ సిరీస్ ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్, రేచర్ల వెల్మ నాయకులకు సంబంధించి సరైన వాటిని గుర్తించు. రేచర్ల వెల్మ నాయకులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇలా వెల్మలు మనటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వెల్మలు ఇస్తారయ్యారనే కాన్సెప్ట్ పక్కన పెడితే సబ్జెక్ట్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. రావు మాదా నాయకుడు శ్రీ రంగనాథ స్వామికి తొర్రూరు అనే గ్రామాన్ని శ్రీ రంగాపురం అగ్రహారం అనే పేరుతో దానం చేశారా? మన ఇక్కడ వరంగల్ జిల్లాలో తొర్రూరు కనబడుతుంది. ఆ తొర్రూరు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చారంటే రావు మాదా నాయకుడు అంటే తొర్రూరు గ్రామం అనే శ్రీ రంగాపురం అనే పేరుతో అగ్రహారంగా దానంగా చేశాడంటే ఆ రైటా రాంగ్ అని అడుగుతూ ఉన్నారు. రంభ అయిన ఏకులు వడుకున్, అందమైన స్త్రీలు కూడా వస్త్ర పరిశ్రమలలో, అంటే ఇక్కడ వస్త్ర పరిశ్రమ బాగుందని చెప్పే నేపథ్యంలో రంభ అయిన ఏకులు వడుకున్ అన్న కవి శ్రీనాథుడి యొక్క వాక్యం వస్త్రపరమ ప్రాధాన్యత గురించి వివరిస్తుంది రైటా రాంగ్. రేచర్ల వెల్మ కాలంలో భైరవ దేవుడు మైలార దేవుడి యొక్క ఆరాధన ఎక్కువగా జరిగింది. ఈ దేవతారాధన తీవ్రవాద సేవను సూచిస్తుంది రైటర్ రంగా. చంపుడు గుడి ప్రస్తావన కొరి గోపరాజు రాసినటువంటి సింహాసన ద్వాత్రంశికలో పేర్కొనబడింది. అసలు చంపుడు గుడి అంటే ఏంది? మరి దీంట్లో సరైన సమాధానాలు ఏంటివి? అన్ని రైటా రాంగా అన్న ఒక క్వశ్చన్. ఇలాంటి కాన్సెప్ట్ మొత్తం కూడా మనకు కల్చర్ నేపథ్యంలో కనబడతా ఉంది. ఇక్కడ రావు మాదా నాయకుడు రంగనాథ స్వామికి తొర్రూరు అనే గ్రామాన్ని శ్రీ రంగాపురం అనే అగ్రహారం పేరుతో దానం చేశాడంటే రైటు. అలాగే శ్రీనాథుడి యొక్క చాటువులలో చెప్పినటువంటి ఒక పదం ఏంటంటే రంభ అయిన ఏకులు వడుకొన్, అంటే ఆ రోజులలో ప్రతి ఇల్లు కూడా, ఇవాళ మనకు ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలకు పోతే ప్రతి ఇంటి ఒక బీడీలు తయారు చేసే కార్ఖానాగా ఉంటాయి. ప్రతి ఇంట్లో బీడీలు తయారు చేస్తారు. అట్లాగే మనకు రేచర్ల పద్మనాయకుల కాలంలో ప్రతి గృహం కూడా ఈ యొక్క వస్త్ర ఉత్పత్తిలో దానిలో ఈ పత్తిని నేసే దాంట్లో ప్రతి ఒక్క స్త్రీ కూడా పాలు పంచుకుందని చెప్పేసినట్టు ప్రాధాన్యాన్ని వివరించే ఒక ప్రయత్నం చేశాడు శ్రీనాథుడు. రైట్ ఆన్సర్. రేచర్ల వెల్మ కాలంలో భైరవ దేవుడు మైలార దేవుడు, ఈ భైరవ దేవుడు మైలార దేవుడు ఏం చెప్తున్నాయి అంటే తీవ్రవాద సేవని చూపిస్తున్నాయి. అంటే దేవుడి ముందు తలల్ని నరుక్కోవడం,
దేవుడు ముందు ఆ చేతిని నరికి బహుమతిగా ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలను ఏమంటామంటే దీన్ని ఒక తీవ్రవాద శైవానికి ఉదాహరణగా చెప్పబడుతున్నాం. అంటే ఆ మైలార దేవుడు ముందు వీరావేశంతో నాట్యాలు చేసి ఆ నాట్యం ముగించే సందర్భంలో ఒక గండకత్తలతో ఒక్కసారిగా తలని నరుక్కొని, తనకు తానే తలని నరుక్కొని ఆ తలని దేవుడికి నైవేద్యంగా పెట్టేటటువంటి ఆచారాలు మనకు రెడ్డి రాజుల కాలంలో, అలాగే ఇక్కడ మనకు రేచర్ల పద్మనాయకుల కాలంలో, అలాగే విజయనగర రాజుల కాలంలో ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగినాయి అంటే కొనసాగాయి. దాన్నే మనం తీవ్రవాద శైవంగా మనం పిలుస్తాం. కాబట్టి భైరవ దేవుడు మైలార ఆరాధన ఎక్కువగా జరిగింది. దేవతారాధన తీవ్రవాద శైవం సూచిస్తుందంటే అవునండి, రైట్ ఆన్సర్. చంపుడు గుడి అంటే గుడికాడికి పోయి తమ ప్రాణాలని సమర్పించుకునే చంపుడు గుడి. అలాగే భృగుపాతం, రణం కొడుపు, భృగుపాతం, అలాగే చంపుడు గుడి చూడండి ఎట్లా ఉన్నాయి అవన్నీ. రణం కొడుపు అంటే శత్రువులను జయించినప్పుడు వాళ్ళ రక్తమాంసాలు సేకరించి అన్నముగా వండి పితృదేవత సమర్పించడాన్ని రణం కొడుపు అంటున్నాం. ఇది రేచర్ల పద్మనాయకుల కాలం, రెడ్డి రాజుల కాలంలో కనబడతాయి. ఆ రెండు రాజ్యాల మధ్యన వైర్యం ఉంటుంది. ఆ వైర్యం నేపథ్యంలోనే ఈ యొక్క రణం కొడుపు అనే ఆచారాన్ని పాటించి మొత్తం చుట్టూ పొలిమేర్ల చుట్టూ కూడా ఆ శత్రువులని చనిపోయిన తర్వాత రక్తమాంసాలు సేకరించి అన్నంలో నైవేద్యంగా ఉండి ఇట్లా పారబోసేవాళ్ళు, దేవతలకు సమర్పించేవాళ్ళు, తమ పూర్వీకులకు సమర్పించేవాళ్ళు. ఇది రణం కొడుపు అన్నం. అలాగే భృగుపాతం అంటే ఈ దేవుళ్ళకి తమ ప్రాణాన్ని అర్పించే నేపథ్యంలో పెద్ద గుట్ట ఎక్కడం, ఆ గుట్ట మీదకి వెళ్ళి ఒకసారి దునికి చచ్చిపోవడం, దట్ ఈస్ ద భృగుపాతం. ఇది ఎవరి కాలంలో అంటే రేచర్ల పద్మనాయకులు ఆ సైమల్టేనియస్గా ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లో అది కనబడుతుంది. అంటే ఎత్తైన ప్రాంతం పైన ఒకేసారి దునికి చనిపోవడాన్ని ఏమంటే భృగుపాతంగా మనం పిలుస్తాం. అలాగే చంపుడు గుడి అంటే తమ కాలును నరుక్కొని, చేయిని నరుక్కొని, మెడను నరుక్కొని దేవుడికి సమర్పించడాన్ని ఏమంటామంటే చంపుడు గుడి అంటాం. ఇలాంటి చంపుడు గుడి శ్రీశైలంలో ఉన్నట్టుగా మనకు ఆధారాలు లభిస్తూ ఉన్న అంశం. ఇది ఎక్కడ ఉందంటే మనకు రేచర్ల పద్మనాయకుల కాలంలో కనబడతా ఉంది. ఆ విషయాలు ఎక్కడ రాసినంటే కొరవి గోపరాజు సింహాసనం ద్వాత్రంశికలు ఉన్నాయంటే ఉన్నాయన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కల్చరల్ పాయింట్స్ ఎక్కువగా మనకు ఈ కవర్ అయ్యే విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ జస్ట్ 100 రూపీస్. అలాగే తెలంగాణ ఉద్యమం మీకు 5 పేపర్లు ఉంటాయి. 5 × 150 క్వశ్చన్లు, 750 × 4 పాయింట్స్, 3000 క్వశ్చన్లు జల్లడబట్టి తయారు చేసిందేమో తెలంగాణ మూమెంట్ టెస్ట్ సిరీస్. అలాగే 250 క్వశ్చన్స్ × 4 ఒక 1000 పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఉన్నటువంటి అంశమేమో తెలంగాణ హిస్టరీ. ఇది ఒక 100 రూపీస్ రూపంలో మీకు టెస్ట్ సిరీస్ అందజేయడం జరుగుతూ ఉంది. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. కులియత్ కులి గీతాలు దివాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క రచనలు. దక్కన్ కల్చర్ రూపకర్త ఇబ్రహీం కుతుబ్ షా. చార్ కమాన్ అనగా 4 స్వాగత తోరణ ద్వారాలు లేదా స్వాగత తోరణాలు. దాదు మహల్ అనగా న్యాయస్థానం. ఇలాంటి పదజాల పైన క్వశ్చన్ అడుగుతూ ఉన్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. మరి దీంట్లో ఈ 4 మీకు తెలిసిన పదాలు ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. రైటా? దీంట్లో కింది వాటిలో సరైనది అంటున్నాం. మరి ఏది సరైనది, ఏది సరైనది కాదు ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్ ఆన్సర్లు చూద్దాం. కులియత్ కులి గీతాలు 100% కులీ కుతుబ్ షా ఏమైనా తెలుసు, కానీ ఆయన రాసినటువంటి మరొక రచన దివాన్. కాబట్టి ఇది సరైన ఆన్సరే. దక్కన్ కల్చర్ అంటే మిశ్రమ సంస్కృతి, హిందూ ముస్లిం యొక్క సంఘం మిశ్రమ సంస్కృతికి ఆయన ఎవరికి రూపకర్త అంటే మహమ్మద్ ఇబ్రహీం కుతుబ్ షా కాదండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే కాలంలో ఈ మిశ్రమ సంస్కృతికి బీజాలు పడి మొత్తం టోటల్గా కుతుబ్ షాల కాలంలో ఈ దక్కన్ కల్చర్, దీన్ని దక్కన్ కల్చర్ అంటాం, మిశ్రమ సంస్కృతి అంటాం, గంగా జమున కల్చర్ అంటాం. ఇలాంటి కల్చర్కి ఎవరి కాలంలో బలమైన బీజాలు పడ్డాయి అంటే మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో పడే సందర్భం అర్థం చేసుకోవచ్చు. అలాగే చార్ కమాన్ మొన్న క్వశ్చన్ అడిగారు గ్రూప్ 3లో, దీన్ని ఏమన్నామంటే జిలు ఖానా అన్నాం. జిలు ఖానా అని పిలిచారు. ఈ జిలు ఖానాని ఏంటంటే చార్ కమాన్ అంటే చారు అంటే ఇక్కడ ఏమంటారు చార్మినార్కి 4 వైపులో ఉన్న ద్వార ప్రాంగణాలని మనం ఏమంటామంటే చార్ కమాన్గా పిలుస్తాం. ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో నిర్మితమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు.
అలాగే దాదు మహల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది న్యాయస్థానం అండి. ఇది దాదు మహల్కు నిర్మించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షాగా అర్థం చేసుకోవచ్చు. అంటే 4 పాయింట్స్ ఎవరికి సంబంధించినవి అంటే టోటల్గా మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సంబంధించిన పదజాలమే. దాదు మహల్ అంటే న్యాయస్థానం, జిలుఖానా చార్ కమాన్ నిర్మించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, దక్కన్ కల్చర్ రూపకర్త ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, కులీ గీతాలు ఎవరు రాశారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, దివాన్ ఎవరు రాశారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా సంబంధించిన అంశాలుగా ఇక్కడ టోటల్ సమాధానాలు ABCD 4 కూడా సరైన అంశాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటివి ఎన్నో క్వశ్చన్లు దాదాపుగా ఓన్లీ కల్చరల్ పేరు మీదనే మీకు ఒక 200 క్వశ్చన్ల వరకు ఫ్రేమ్ చేసి విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే క్వశ్చన్ చిన్నగా ఉన్న ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఏమైందంటే మరింత సబ్జెక్ట్ వచ్చేసి టోటల్ సబ్జెక్ట్ ఒక అనాలిసిస్ మాదిరిగా ఉండే విధంగా అవకాశం ఉంటుంది. 1 డే దీనికోసం కేటాయించండి. 5 పేపర్లు రోజు ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసుకుని అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఆ వీడియోలతో మొత్తంగా సమగ్రంగా సబ్జెక్టు పైన అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. టెస్ట్ సిరీస్ ఇది ఎప్పుడో ముందుగాల పెట్టాలి, కానీ ఈ టైంలో పెడితే ఎగ్జామ్లో పోగానే మీకు గుర్తు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.